రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు ఎదురు చూసిన ప్రజలకు కాంగ్రెస్ హయాంలో కార్డులు అందనున్నాయి. ఏకంగా 4.5 లక్షలకు పైగా లబ్ధిదారులకు కొత్త కార్డులు రానున్నాయి. కొత్త కార్డులు సభ్యుల చేరికతో మొత్తం 42 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పూర్తి చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఈ నెలలో రేషన్ కార్డులు అందించబోతోంది. 14న సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించిన తర్వాత ఆయా జిల్లాలో నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందుకోసం పంపిణీ లెటర్లను అధికారులు సన్నద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా కొత్త కార్డులు, లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. వాటిని ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులకు అందిస్తున్నారు. కొత్తగా మంజూరైన కార్డులు, కొత్త కార్డుల పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను సైతం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రజలకు రేషన్ కార్డులు అందలేదు. కొత్త కార్డులే కాదు, ఉన్న కార్డుల్లోనే కనీసం పేరు యాడ్ చేసుకోలేని పరిస్థితి ఉండింది. పిల్లలు, కొత్తగా పెళ్లై అత్తారింటికి వచ్చిన కోడళ్ల పేర్లను సైతం చేర్చలేక అవస్థలు పడ్డారు. చాలాసార్లు దరఖాస్తులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు గత ప్రభుత్వం రేషన్ కార్డుల సైట్ను పూర్తిగా క్లోజ్ చేయడంతో ఆ వ్యవస్థనే స్తంభించిపోయింది. దీంతో అర్హత ఉన్న రేషన్ కార్డు తీసుకోలేక, పేర్లు నమోదు చేసుకోలేక ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. రేషన్ బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు పొందలేక పేదలు అవస్థలు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుండటంతో లబ్ధిదారులుగా చేరిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4.5 లక్షలకు పైనే ఇప్పటి వరకు కొత్తగా కార్డులు పొందుతున్నారు. కొత్త కార్డులతో పాటు పేర్లు యాడ్ చేసుకున్న వాళ్లు కలిపి మొత్తం 42 లక్షల మందికి పైగా ప్రయోజనం దక్కనుంది. ఈ నెల 3 నాటికి 4.80 లక్షల కొత్త కార్డులు మంజూరు కాగా 14.63 లక్షల మంది కొత్తగా రేషన్ లబ్ధిదారుల జాబితాలో చేరారు. అలాగే ఇప్పటికే ఉన్న 17.17 లక్షల కార్డుల్లో 27.98 లక్షల మంది సభ్యులు కొత్తగా యాడ్ అయ్యారు. ఇవి రెండూ కలిపితే మొత్తం 42.61 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది. అయితే ఇంకా పెండింగ్ దరఖాస్తులు ఉండటం, వాటి పరిశీలన కొనసాగుతుండటంతో కార్డుల పంపిణీ ప్రారంభమయ్యే నాటికి ఆ సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.